ఫస్ట్ ఆఫ్ ఆల్ శ్రీకాకుళం రావడం చాలా చాలా ఆనందంగా ఉంది. ఇంత వర్షాలు ఉన్నా అందరూ ఓపిక వచ్చినందుకు మీ అందరికీ థ్యాంక్ యూ. అండ్ అలాగే ఫస్ట్ ఈ క్యాంపెయిన్ ఏదైతే గురుశంకర్ నాయుడు గారు whatever మేము ఫస్ట్ టైం యాక్చువల్లీ స్టేజ్ మీద మేము చెప్పాం కూడా, దిస్ ఇస్ నో డ్రగ్స్ క్యాంపెయిన్ ఆంధ్రప్రదేశ్ నుంచి. ఇట్స్ అ వెరీ గుడ్ ఇనిషియేటివ్. సో ఎక్కడో నా చేత కూడా టు బి ఏబుల్ టు స్ప్రెడ్ దట్ మెసేజ్. థ్యాంక్ యూ సో మచ్ అండి. అలాగే రమణ గారు ఎస్పెషల్లీ సిఎంఆర్, ఇది మా 40th ఓపెనింగ్ ద నెక్స్ట్ డోర్. సో ఐఎమ్ వెరీ వెరీ ఎక్సైటెడ్. చాలా చాలా ఆనందంగా ఉంది. అండ్ ఎస్పెషలీ శ్రీకాకుళంలో చేయడం అంటే శ్రీలీల శ్రీకాకుళం శ్రీ ముందు వస్తే ఎప్పుడు ఇట్స్ ఆల్వేస్ గుడ్ అంటారు. సో అలాగే మీకు అలాగే శ్రేయంగా బాగా జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అండ్ వండర్ఫుల్ కలెక్షన్ అండ్ డిఫరెంట్ వేరియేషన్. ఇప్పుడు అసలే పండుగలు స్టార్ట్ అవుతున్నాయి, క్రిస్మస్ వస్తుంది. సో అందరికి క్రిస్మస్ శుభాకాంక్షలు. అలాగే తర్వాత న్యూ ఇయర్స్ అండ్ వరుసగా పండుగలు వస్తున్నాయి. సో షాపింగ్ సీజన్ కూడా. సో ఈ వర్షాల వల్ల నాకు తెలుసు ట్రావెలింగ్ కొంచెం ఇబ్బందిగా ఉంటుంది, కానీ మీరు అందరు ఖచ్చితంగా రావాలి. ఒక ఫ్యామిలీగా వచ్చి ప్రశాంతంగా షాపింగ్ చేసుకొని ఒక రోజంతా హాయిగా గడిపి వెళ్ళాలి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ నన్ను పిలిచినందుకు. ఎందుకంటే శ్రీకాకుళం ఫస్ట్ టైం రావడం జరిగింది. అండ్ రథ సప్తమి కూడా మనకి స్టేజ్ ఫెస్టివల్ అయింది మొన్నే. సో చాలా 3 days బ్యాక్. ఇట్స్ గోయింగ్ టు టేక్ ఆఫ్ really well. థ్యాంక్ యూ సో మచ్. నా సినిమా రాబిన్ హుడ్ అని రిలీజ్ అవుతుందని నితిన్ గారితో, తర్వాత రవితేజ గారితో, అలాగే మిగతా అనౌన్స్మెంట్స్ నా సోషల్ మీడియా ద్వారా నేను చెప్తూ ఉంటాను. సో రాబిన్ హుడ్ మా సినిమా యాక్చువల్లీ 25వ తారీఖు రిలీజ్ అవ్వాల్సి ఉండిందండి, కానీ ఇప్పుడు కొంచెం పోస్ట్పోన్ చేశారు. ఆయన అతి త్వరలో డేట్ చెప్తారు. ఈ సందర్భంగా సిఎంఆర్ యాజమాన్యానికి, ముఖ్యంగా నాకు అత్యంత ఆప్తులు రమణ గారికి హృదయపూర్వకమైనటువంటి శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఈ రోజు ప్రారంభమైనటువంటి ఈ మాల్ దినదిన అభివృద్ధి చెంది వారికి, ఈ ప్రాంతానికి, ఈ ప్రాంతంలో ఉన్నటువంటి కొంతమందికి ఉపాధిని కలిగించే విధంగా ఎదగాలని చెప్పి ఆకాంక్షిస్తున్నాను. వ్యాపార పరంగా గాని, ఏవైనా పండగలు వచ్చినప్పుడు సందర్భంలో గాని, పెళ్లిళ్ళలో గాని ఏదైనా అవసరం ఉంటే విశాఖపట్నం వెళ్ళి కొనుక్కున్నటువంటి పరిస్థితి ఉండేది. ఈరోజు శ్రీకాకుళం చాలా మంది ఇక్కడికి రావడానికి ఉత్సాహపరుస్తున్నారు. అందులో మొదటి మెట్టుగా నాకు తెలిసి ఇటువంటిది ఫస్ట్ టైం ఈ స్థాయిలో రావడం చాలా శుభదాయకం అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నారు. ఏ ప్రాంతమైనా సరే అభివృద్ధి జరగాలంటే పట్టణ ప్రాంతం ఎక్కువగా ఉండాలి. పట్టణ ప్రాంతం ఎక్కువగా ఉండేటప్పుడు వ్యాపారాలు ఎక్కువగా జరుగుతాయి. వ్యాపారాలు ఎక్కువగా జరిగితే ఆదాయం వస్తుంది. ఆదాయం వస్తే అందులో ప్రభుత్వానికి కూడా ఆదాయం రావడానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి మేము ప్రధానంగా శ్రీకాకుళం కార్పొరేషన్ ఒక ధీటైనటువంటి నగరంగా తయారు చేయాలి. ఈ నగరాన్ని ఏదైతే గత కొన్ని సంవత్సరాల నుంచి అనేకమైనటువంటి సమస్యలతో ఉన్నటువంటి నగరాన్ని అన్ని విధాల అభివృద్ధి చేయాలని ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళిక వేసింది.